guys, welcome back to my YouTube ఛానల్ శృతి గాడిపల్లి. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నేను శృతి గాడిపల్లి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ద ఫోర్త్ సెగ్మెంట్ వచ్చేసి బడ్జెట్. గైజ్ నేను నిజంగా బడ్జెట్ కూడా ఏం ప్లాన్ చేసుకోలేదు. అంటే కొంచెం ప్లాన్ చేసుకున్నా. ఇట్లా 5,000 ఫుడ్ స్టేకి, 3,000 ఫుడ్కి, 3,000 అక్కడ ట్రావెల్ ఆటోస్కి, రెంటల్స్కి, దానికి ఇట్లాంటి ట్రావెల్ చేసుకున్నా. కానీ పర్టికులర్ ఇట్లా ఏం చేసుకోలేదు. బట్ స్టిల్ నేను చాలా ఒక మంచి పని ఏం చేసిన అంటే నేను ఒక బుక్ పెట్టుకున్నా. అది అమెజాన్లో దొరికింది. నేను అమెజాన్ ఫైన్స్లో ఆ వీడియో కూడా చేస్తా. అయితే ఒక బుక్ దొరికింది. అందులో ఎట్లా అంటే మనకి ఇట్లా జిప్ లాగ్స్ వస్తాయి. అందులో మనం మనీ పెట్టుకోవచ్చు. ఇది నా ఫ్రెండ్ నాకు షేర్ చేసింది. నేను అది అమెజాన్లో బుక్ చేసుకున్నా. పక్కన మనకి డేట్, మనీ ఎంత ఖర్చు చేసినాం, దేనికి ఖర్చు చేసినాం అని ఒక సెక్షన్స్ ఉంటాయి, మనం రాసుకోవచ్చు. సో నేను ప్రతిదీ అందులో రాసుకున్నా. నేను ఇది జరుగుతా కొంచెం మీకు ఇక్కడ నా ఫుడ్కి ఎంత అయింది మొత్తం, వర్కల ప్లస్ తిరువనంతపురం నా ఫుడ్కి ఎంత అయింది ఫస్ట్. దాని తర్వాత నా ట్రావెలింగ్కి ఎంత అయింది సెకండ్. దాని తర్వాత నా స్టేకి ఎంత అయింది థర్డ్. దాని తర్వాత నా షాపింగ్కి ఎంత అయింది ఫోర్త్. దాని తర్వాత టోటలీ మొత్తం ఎంత అయిందంటే మొత్తం ఇంత 22,000 అయింది గైస్. ఎక్కువ గైస్ అంటే ఎంత అయినా 22,000 మొత్తం ఎవ్రీ పెన్నీ, రైట్ ఫ్రమ్ ట్రైన్ టికెట్, స్టే, ఫుడ్, షాపింగ్ మొత్తం నేను ప్రతి పైసా కౌంట్ చేసిన. మొత్తం కలిపి నాకు ట్రిప్ మొత్తం 22,000 అయింది. ఐ నో ఇట్స్ బిట్ మోర్ లైక్ వాట్ వీ యాక్చువల్లీ ప్లాన్. కానీ ఇంకా ఐ డోంట్ నో నేను ఇంకా దాన్ని తక్కువ ఎట్లా చేసేది ఉండే. నేను అప్పటికి చాలా తక్కువనే ఖర్చు పెట్టిన. 1 వీక్ 22,000 మేబీ దట్ మైట్ బీ నాట్ సో మచ్ అని నాకు అనిపిస్తుంది. మీకేమనిపించింది? ఎక్కువ అనిపించిందా? నేను ఇంకా తక్కువ ఖర్చు చేసేది ఉండేనా? ఇంకో మంచి ప్లాన్ చేసుకుంటే నా ఖర్చు తక్కువ అయ్యేదా? మీకేమనిపించింది కామెంట్ చేయండి. సో గైజ్, ఒకవేళ నేను ఫుడ్ గురించి చెప్పాలంటే హాస్టల్ అసలు ఏం ఫుడ్ ప్రొవైడ్ చేయరు. నాట్ ఈవెన్ 1 మీల్, మొత్తం మనమే బయటనే తినాలి. కానీ ఒకవేళ మీరు వర్కలా వెళ్తే పక్కా హోప్ హాస్టల్ని కన్సిడర్ చేయండి. అక్కడికే పోండి. నేను నా బెస్ట్ సజెషన్ ఇస్తున్నా. ఎందుకంటే సేఫ్. ఇంకొకటి ఏంటి అంటే డైవర్సిటీ ఎంత ఉంటుంది అంటే యూ విల్ మీట్ వైడ్ రేంజ్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ విత్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్. అండ్ మేబీ నా కలిసిన వాళ్ళు కలవకపోవచ్చు, నాకైనట్టు కాకపోవచ్చు, మీకు ఇంకా మంచిగా కావచ్చు, అట్లా కూడా కాకపోవచ్చు. నేను ఏం చెప్తా అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా ఏ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా పోండి. నేను చేసిన పెద్ద బెస్ట్ థింగ్ అదే. నేను ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. అందుకనే నేను ట్రిప్ని మొత్తం ఇంత బాగా ఎంజాయ్ చేసిన. ఎలాంటి ఇది వచ్చినా కానీ ఐ కుడ్ టేక్ ఇట్. అంటే నేను ఇట్లా అనుకున్నా కదా, ఇట్లా అయింది ఏంది అనుకోవడానికి నేను థాట్ ఇవ్వలేదు అనమాట. ఎందుకంటే నేను ఫస్ట్ ఏం అనుకోలేదు. సో అట్లా ఫుడ్ మాత్రం అక్కడ ఏం ప్రొవైడ్ చేయరు, బయటనే తినాలి. సో బయట నేను కేవ్స్లో తిన్నా. వర్కలో నన్నైతే అక్కడ ఫుడ్ నేను చెప్తున్నా గైస్, దిస్ ఇస్ మై జెన్యూన్ రివ్యూ. ఫుడ్ అస్సలు బాగాలేదు. నాలాంటి వాళ్ళకి నేను చాలా హోమ్ ఫుడ్ పర్సన్ని. నేను ఇంటి ఫుడ్డే చాలా ప్రిఫర్ చేస్తే. ఇంకొకటి అంటే నేను మీల్స్ అలాంటివే తింటా. నాకు ఈ చైనీస్ కెఫే ఫుడ్స్ అసలు ఐఎమ్ నాట్ ఈవెన్ అ కెఫే పర్సన్. సో నాకు అవన్నీ నచ్చలేదు. ఫుడ్ మాత్రం వర్కలో అంత బాగాలేదు. కానీ తిరువనంతపురంలో చాలా బాగుంది. నాకు ఎగ్జాక్ట్గా దాని పేరు గుర్తొస్తలేదు. బట్ ఐ ఏట్ సమ్వేర్. నేను ఇక్కడ డిస్ప్లే చేస్తా. రెస్టారెంట్ పేరు ప్యూర్ వెజ్. చాలా మంచిగా ఉంది. సో ఫుడ్ మాత్రం బయటనే తినాలి. హాస్టల్స్లో ఉన్నా కానీ వాళ్ళు ప్రొవైడ్ చేయరు. ఇది ఒకవేళ ఫస్ట్ టైం ఎవరైనా వెళ్తున్నారో తెలియదు అంటే వాళ్ళ కోసం. సో ఫుడ్ అయితే బయట తినాలి. ఫుడ్ మాత్రం వర్కలలో నాకు నచ్చలేదు. తిరువనంతపురంలో చాలా బాగుండే. సో నేను ఎక్స్పీరియన్స్ గురించి అయితే చాలా చెప్తా గైస్. దిస్ ఈజ్ అవర్ లాస్ట్ సెగ్మెంట్ ఆల్ అబౌట్ మై ఎక్స్పీరియన్స్. సో నేను చెప్తున్నా, అసలు నేను ఇట్లుంటుందని అస్సలు అనుకోలేదు. మేబీ మీకు నేను ఎగ్జాజరేట్ చేసి చెప్తున్నా, ఏంది ఇంత అతి చేస్తుంది అన్నీ ఫీల్ అవ్వచ్చు. కానీ నాకైతే హార్ట్ఫుల్గా ఎంత బాగా అనిపించిందంటే, ప్రపంచం ఇంత బాగుంటుందా, బయట జనాలు ఇంత బాగుంటారా, ప్లేసెస్ ఇంత బాగుంటాయా, మనం బయటికి వెళ్తే ఇన్ని నేర్చుకోవచ్చా అన్న ఫీలింగ్ వచ్చింది. ఫస్ట్ మనుషుల గురించి మాట్లాడితే గైజ్, నేను మాత్రం ఎంత మంచి ఫ్రెండ్స్ని కలిసిన హోప్ హాస్టల్లో. సుమిత్ అన్న, ఇఫ్ యూఆర్ వాచింగ్ దిస్,
తెలుగు రాదు నాకు తెలిసి, ఇంతవరకు రాకుండా ఉండొచ్చు. మనకి తెలుగు రాదు, చాలా సతాయించిన. ఈజ్ ఫ్రమ్ ఢిల్లీ అండ్ వర్కింగ్ ఇన్ బెంగుళూరు. అండ్ ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. నేను ఈడ ఉంటే ఎప్పుడు నేనే బైక్ డ్రైవ్ చేస్తాను. ఇంకా కూర్చుంటారు, ఎవరికి డ్రైవింగ్ రాదు. ఆడ మాత్రం ఒక్కసారి గుడికి పోయినప్పుడు డ్రైవ్ చేసిన, ఇంకొకసారి సుబాకకు రాదు. సో ప్రైవేట్ బీచ్ పోయినప్పుడు డ్రైవ్ చేసిన, మిగతా ఏడనే డ్రైవ్ చేయలేదు. మొత్తం సుమిత్ అన్న డ్రైవ్ చేసిండు. నాకు ఎంత బాగా ఎంజాయ్ చేసిన కూర్చొని. అండ్ ఇంకొకటి రామన్న, హీఈస్ వన్ మోర్ అమేజింగ్ పర్సన్. రామన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎంత బాగా ఒకరోజు నేను లోన్లీగా ఫీల్ అవుతున్నా గైజ్. అంటే ఏమో అయితే అందరూ డ్రింక్ అండ్ స్మోక్ చేస్తున్నారు. మనకు అలాంటివన్నీ చాలా కొత్త కదా, అలవాటు లేవు కదా. సో అక్కడ నాకు స్మోక్ చేస్తుంటే నేను కూర్చోలేను, నాకు సఫికేషన్ అవుతుంది. సో నేను లోపలికి వచ్చి ఒక్కదాన్ని హాస్టల్లో కూర్చున్నా. వాళ్ళందరూ రమ్మంటుండే పాపం, దే వేర్ వెరీ స్వీట్, రారా కూర్చో మాట్లాడని. బట్ ఐ కాంట్ సిట్ వెన్ పీపుల్ ఆర్ స్మోకింగ్ దేర్. సో అండ్ నేను అట్లా చేయొద్దని కూడా అడగలేను కాబట్టి నేను వచ్చి రూమ్లో కూర్చున్నా. ఎక్కడ పోయిండో, ఎక్కడి నుంచి వచ్చిండు, ఎక్కడున్నావు, ఏంది, ఎందుకు లోన్లీగా ఫీల్ అవుతున్నాడు, అడుగు, నువ్వు వండుకోద్దు. అప్పుడు 11 అవుతుంది, ఏం చేస్తున్నావు, ఎందుకు ఇంత తొందర లోపల ఎందుకున్నావు అంటే, అన్నయ్య లైక్ ఫీలింగ్ స్లీపీ అంటే, షుడెంట్ స్లీప్, దిస్ ఇస్ నాట్ ది స్లీపింగ్ టైం, 3 గంటలకు వండుకోవాలి. అట్లా వండుకుంటావు, 3 గంటలకు వండుకోవాలి, అది ఇదని మళ్ళీ చీరప్ చేసి బయటికి తీసుకొచ్చి మంచిగా హ్యాపీ చేసి ఆ డేని మంచిగా ఎండ్ చేయించిండు. థ్యాంక్ యూ సో మచ్ రామన్న. అండ్ ఇంకొకటి, నన్ను కార్లో వర్కలలో నన్ను ఒకరోజు కార్ నైట్ రైడ్కి తీసుకుపోయింది. ఇంకొకటి ఏంటి అంటే ఒకరోజు బీచ్కి తీసుకుపోయిండు పొద్దున 7 o'clock లేచి. అండ్ ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పాలి గైస్, ఇలాంటి పీపుల్కి ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పినా తక్కువే. సో ఇంకొకటి ఏంటి అంటే, సుబాకాష్, రామన్న ఇస్ ఫ్రమ్ తమిళనాడు, సుమిత్ అన్న ఇస్ ఫ్రమ్ ఢిల్లీ, సుబాక ఇస్ ఫ్రమ్ చెన్నై. ఆ అక్క కూడా షీ ఈజ్ అ బీచ్ పర్సన్. సో ఆ అక్క కూడా ప్రైవేట్ బీచ్కి మేమిద్దరం కలిసి పోయినాం. దాని తర్వాత కాయాకింగ్కి పోయినప్పుడు స్మిత అక్క షీస్ ఫ్రమ్ ఐ గెస్ జార్ఖండ్ నుంచి. ఇంకొక రిషి అన్న ఇస్ ఫ్రమ్ హియర్. ఇక వస్తుంటే ఇంకొక ఫ్రెండ్ అయిందనమాట, హర్ నేమ్ ఐ కాంట్ రిమెంబర్ హర్ నేమ్ ఎగ్జాక్ట్లీ. సో తను తిరువనంతపురం నుంచి. ఆమెది కూడా ఫస్ట్ సోలో ట్రిప్ అంట, మేమిద్దరం కలిసినాం. కానీ ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయినాం పాపం. ఆ రోజు నేను తిరువనంతపురం వెళ్తున్నా, ఆ రోజు ఆమె తిరువనంతపురం నుంచి వర్కల వచ్చింది ఫస్ట్ సోలో ట్రిప్కి. అండ్ ఇంకా ఒక కపుల్ని కలిసిన, దేవర్ స్వీట్, దేవర్ ఫ్రమ్ బెంగళూరు. అండ్ ఇంకా పోతుంటే అసలు ఎవరిని పడితే అలాంటి ఫ్రెండ్స్ చేసుకోవడమే, మాట్లాడడమే. హాయ్ అంటే నాలుగు కూడా హాయ్, వేర్ ఆర్ యూ ఫ్రమ్, వే యూ స్టేయింగ్, అదిదండి. ఇంక అందరం ఇట్లా మాట్లాడుకుంటా. ఐ మెట్ అ లాట్ ఆఫ్ పీపుల్ అండ్ లాట్ ఆఫ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్, లాట్ ఆఫ్ నాలెడ్జ్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్. ఇంత మంచి అమేజింగ్ పీపుల్ని కలిసిన. దాని తర్వాత ఇంకొక అక్క తిరువనంతపురంలో హాస్టల్లో నాకు భయమైంది. ఎందుకంటే ఇక్కడ హోప్ హాస్టల్ ఉన్నట్టు లేకుండా తిరువనంతపురంలో కొంచెం లోపలికి సందుల హాస్టల్ పేరు గాంధీ హాస్టల్. ఎవడన్నా మర్డర్ చేసినా కానీ వాళ్ళు ఎవ్వరికి తెలియదు, వినబడదు, అసలు ఎవరు పట్టించుకోరు. నీ డెడ్ బాడీ పక్కన తీసుకోపోయినా చూసే జనం కూడా లేరు అనమాట. అట్లుండే నాకు భయమైంది. అయితే పోయిన తర్వాత నేను ఇట్లా వండుకుంటుంటే పక్కన బ్యాగ్ ఉండే, ఇక్కడ ఎవరు అని ఆయన అడిగితే లేడీస్ హే అన్నాడు. ఐ వాజ్ లైక్ ఓకే అని ఇంకా వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. తర్వాత వచ్చింది ఒక అక్క అండ్ హర్ నేమ్ ఈజ్ ఇక్తా అక్క. అండ్ యూ నో వాట్, ఆమె క్రూజ్లో పనిచేస్తుందంట, యూఎస్ క్రూజ్లో 8 months అక్కడ పనిచేస్తుందంట. 3 months హాలిడేస్కి వస్తుందంట. సో కేరళలో వాళ్ళ ఫ్రెండ్ మ్యారేజ్ ఉంటే వచ్చి అక్కడ హాస్టల్ స్టే తీసుకుందంట. నైట్ అంతా మాట్లాడుకుంటూనే ఉన్నాం. అండ్ నెక్స్ట్ డే మళ్ళీ ఆమె వెళ్ళిపోయింది. నాకు ఇక భయం అవుతుంది, ఎవరు వస్తారో రారో, ఒక్కదాన్నే ఉన్న గర్ల్ని అని. దాని తర్వాత ఆ రోజు మళ్ళీ ఒక బ్యాగ్ ఉండే సేమ్ పక్క బెడ్లో. అప్పుడు మళ్ళీ ఎవరున్నారు అంటే ఏక్ లేడీస్ హే అని మళ్ళీ అన్నాడు. దాని తర్వాత ఒక అక్క వచ్చింది, ఒక అన్న వచ్చిండు. అండ్ అక్క ఈజ్ టీచర్, షీఈ్ ఇంగ్లీష్ టీచర్, ఇంగ్లీష్ లిటరేచర్ టీచర్ అంట. ఇంకొక అన్న ఈజ్ ఆర్గానిక్ ఫార్మర్ గైస్. ఆ నైట్ అంతా ముచ్చట్లు పెట్టుకుంటూనే జటాయుకి పోయినాం. Day 1 జటాయు వాజ్ సో గుడ్. బ్రేక్ఫాస్ట్ చేసినాం. జటాయు చాలా బాగున్నాయి. డ్రైవ్ అయితే గైస్ చెప్తున్నా, మధ్యలో పోతుంటే హైదరాబాద్ ఇంకా ఫుల్ ట్రాఫిక్ సిటీస్ ఉన్న మనుషులకు తెలుస్తుంది అది ఎంత పీస్ఫుల్ అంటే. ఒక్కసారి మన ప్లేస్ నుంచి స్టార్ట్ అయితే డెస్టినేషన్ రీచ్ అయ్యే వరకు మనం ఆగాలనుకుంటే తప్ప ఆగాల్సిన అవసరం లేదు. అసలు నో ట్రాఫిక్, నో జనాలు, ఇంత పీస్ఫుల్ గ్రీనరీ, వేరే లెవెల్ ఉండే. వర్కలా నుండి జటాయు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ బర్డ్ స్కల్ప్చర్. ఇగో ఇక్కడ పిక్చర్ వేస్తా, కావాలంటే షార్ట్ కూడా నేను చేసిన డిస్క్రిప్షన్లో పిన్ చేస్తా చూడండి. చాలా బాగుండే ప్లేస్ మాత్రం.
దాని తర్వాత అక్కడి నుంచి వచ్చిన తర్వాత మేము పిక్చర్స్ తీసుకున్నాం, వియర్డ్ పిక్చర్స్ తీసుకున్నాం. నేను సుమితన సాఫ్ట్ కాపీ తీసుకున్నాం. అక్కడ హార్డ్ కాపీ కూడా ఇస్తారంటే మేము సాఫ్ట్ కాపీ తీసుకున్నాం. ఇక్కడ వేస్తే గైస్ చూసి నవ్వుకోండి, కామెడీ కామెడీ పిక్చర్స్ వచ్చినాయి. దాని తర్వాత వచ్చిందంతా అయితే ఏమైందంటే నేను రైనీ సీజన్లో పోయినా కదా, అయితే టైడ్స్ చాలా హై ఉన్నాయి అని అన్ని బీచెస్కి దగ్గరికి రానిస్తలేరు గైస్. చాలా ఫేమస్ ఏంటంటే బ్లాక్ సీ బీచ్ అంట, కానీ అది కూడా మూసేసినారు, అందులోకి కూడా పోనిస్తలేరు. అయితే నేను చాలా ఫీల్ అయినా. నన్ను రామన్న ఒకరోజు బీచ్కి తీసుకుపోతే అది కూడా బంద్ అయింది. అక్కడ బీచ్ ఉంటే ఇక్కడ చూడాలండి నాకు లిటరల్ ఎట్లుండో తెలుసా, గట్టిగా తాగేటోనికి వన్ ఫేవరెట్ బ్రాండ్ ముందు పెట్టి తాగొద్దు నువ్వు డేంజర్ హే అంటే ఎట్లుంటుంది, నాకు అట్లనే ఉంటుంది. లిటరల్లీ పోనిస్తలేరు ఏడికి. హైటైట్స్ అని లిటరల్లీ హైటైట్స్ ఉండే. నిజంగా ఇక్కడ ఉంటే కూడా ఇట్లా ఇట్లా మీదకు పడి అట్లా వస్తుండే. కానీ మేము ఒకరోజు నేను సుమితన్న స్టాప్ చేయి. సో నేను సుమితన్న ఉండేసి నేను ఒకరోజు ఏదో రీల్లో చూసి ఇంకో ఇక్కడ తెలుగు విల్ గెట్ నైస్ మీల్స్ అండ్ ఆల్ అన్న పోదామంటే హీజ్ లైక్ నేను ఒక కేఫ్ చూసిన సర్వా కేఫ్ అని. కేఫా కెఫేనా ఏమో నాకు తెలియదు, మీకు తెలిసే కమెంట్ చేయండి. కేఫ్ అంటారా కెఫే అంటారా? స్పెల్లింగ్ అయితే సిఏఎఫ్ఈ, దాన్ని ఎట్లా ప్రొనౌన్స్ చేస్తారు. అయితే పోదాం సర్వా కెఫేకి అని పోయిన తర్వాత అక్కడ ఒక స్టెప్స్ ఉంటే కింద చూస్తే బీచ్ కనబడుతుంది. అయితే వాళ్ళని అడిగితే కెన్ వి గో డౌన్ అంటే ఎస్ యూ కెన్ గో డౌన్ అన్నాడు. అయితే అన్నని పిలిస్తే రాలేదు. రాకపోతే నేను కిందికి నడుచుకుంటూ పోయినా. అసలు అది వేరే ప్రైవేట్ బీచ్, అక్కడ ఎవ్వరు లేరు. నాకేం భయం కాలే, బట్ స్టిల్ ఫోటో తీయడానికి కూడా ఎవరు లేకపోతే ఎట్లా. కానీ కొంచెం సేపు ఎంజాయ్ చేసి వచ్చిన. దాని తర్వాత సుమితన్నని రమ్మంటే వీల్ కమ్ లైక్ వీల్ హ్యావ్ అవర్ లంచ్ అండ్ దెన్ విల్ గో అని అన్నాడు. ఐఎమ్ ఫీలింగ్ హంగ్రీ అన్నాడు. సరేలే అని పైకి వచ్చిన. తిన్న తర్వాత కయాకింగ్కి టైం అవుతుంది పోవాలా అనేసి అన్నాడు. మనం బుక్ చేసేసుకున్నామంటే సరేలే మళ్ళీ రేపు పొద్దున్న తీసుకొస్తావా అంటే తీసుకొస్తా అన్నాడు. దొంగ ముఖం సుమితన్న నన్ను పొద్దున్న తీసుకురాలి, కానీ మా మంచి శుభ అక్క నన్ను పొద్దున్న తీసుకొని వచ్చింది. సో దాని తర్వాత మేము కయాకింగ్కి పోయినాం. ఇంకా కయాకింగ్ అయితే హోటల్ కాదు కెఫే సర్వా. ఒకవేళ మీరు వర్కలో పోతే కెఫే సర్వా కొండి, ఫుడ్ మాత్రం తినొద్దు, దరిద్రం దరిద్రం. కానీ ఆ ప్రైవేట్ బీచ్కి పోండి, తినకపోయినా మిమ్మల్ని పోనిస్తారు. ఆ ప్రైవేట్ బీచ్ కోసమైనా పోండి, కానీ ఫుడ్ మాత్రం అస్సలు తినకండి. సో దాని తర్వాత కయాకింగ్. సో నేను సుమితన్న సుభాక్క స్మితక్క నలుగురం స్కూటీ రెంటల్ తీసుకొని 2 స్కూటీ రెంటల్ తీసుకొని పోయినాం అనమాట. మంచిగా డ్రైవ్ చేసుకుంటూ పోయినాం. అది 1/2 అవర్ ఉండే వర్కలా నుంచి. ఇట్ ఈస్ ఆక్వా అడ్వెంచర్స్ కయాకింగ్ 3 hours. ఒక్కరికి 1000 రూపీస్ పడ్డది. నేను చెప్పాలంటే అసలు మామూలు కాదు గైస్. మనకి కేరళ అనగానే ఇట్లా బోట్లో పోకుంటా ఆ పచ్చని చెట్లు, ఒక సన్సెట్, అది ఒక ఫ్యాంటసీ వరల్డ్కి పోయినట్టుండే లిటరలీ. కానీ అక్కడ వీడియోస్ అంతా అలవ్ లేదు. మధ్యలో కూడా తీసుకున్నాం, ఎందుకంటే మన బోట్ అంటారు ఏమంటారో అది దానిలో కూర్చుంటాం కదా కయాకింగ్ చేస్తుంటే లిటరలీ మనం కొంచెం అటు టిల్ట్ అయిన వాటర్ వచ్చేసి ఒక్కొక్కసారి అయితే నేను ఏం చేయాలో తెలియక చెట్లకు కొట్టుకుపోయినా. ఆయన వచ్చి నన్ను దానికి కట్టుకున్న తాడు జరిసేపటి తర్వాత మళ్ళీ నేను కయాకింగ్ చేసిన. 3 hours 1000 రూపీస్. ఇట్స్ వర్త్. మీరు ఒకవేళ వర్కలో పోతే కయాకింగ్ పక్కా చేయండి. చాలా అయితే మధ్యలో పోయిన తర్వాత ఒక దగ్గర మనము దానిలోకి దిగి కొంచెం సేపు ఆడుకోవచ్చు. నేను ఆడుకున్న వీడియో చూడండి, చాలా మంచిగా అనిపించింది. దాని తర్వాత మేము రిటర్న్ వచ్చేసరికి చాలా నైట్ అనిపించింది. అయితే ఏమైందంటే మేము అందరం కూర్చొని మాట్లాడుకుంటున్నాం, ఏం చేస్తావు ఏమి ఇష్టం అదంతా అందరం హాస్టల్లో కూర్చొని. నువ్వు ఏం చేస్తావు ఏం బాగా చేస్తావు అంటే అన్నిటితో పాటు నేను కుకింగ్ కూడా బాగా చేస్తాను అని చెప్తున్నా చెప్తే నువ్వు ఏం బాగా చేస్తావు అంటే నేను బిర్యానీ బాగా చేస్తాను అని చెప్పిన. నేను మష్రూమ్ బిర్యానీ చాలా బాగా చేస్తాను అని చెప్తే మనం మష్రూమ్ బిర్యానీ చేసుకుందాం, అందరం హోమ్ ఫుడ్ మిస్ అవుతున్నాం ఇక్కడ సప్ప తిండి అనేసి సరే చేసుకుందాం రేపు చేస్తాం అంటే నేను ఓకే జోక్గా అంటున్నారేమో అనుకున్నా. నిజంగా నేను కయాకింగ్ పోయేచ్చేసరికి నాకు పొద్దున్న రాసేయమన్నారు. సరే అని లిస్ట్ అంతా రాసిచ్చిన. అయితే ఆ లిస్ట్ చూసి నువ్వు మనకి వండడానికి లిస్ట్ రాసినావా హోటల్ వేయడానికి లిస్ట్ రాసినావా అని అన్నా. మరి బిర్యానీ అంటే ఎంత యూస్ఫుల్ ఇంగ్రీడియంట్స్ పడతాయి కదా రాసిస్తే ఇంకా రిషి అన్న ఇంకొక అన్న కలిసి వెళ్ళి తీసుకొచ్చినారు అనమాట ఇంగ్రీడియంట్స్. నాకు కాల్ చేసినారు కయాకింగ్ దగ్గర ఉన్నప్పుడు, శృతి వస్తున్నావు కదా అని అంటే వీళ్ళు నీ దగ్గర సీరియస్గా తీసుకున్నారా ఇప్పుడు 15 members కొనాలి అంటే లైక్ 15 members మనం ఎప్పుడు వండినా కదా 15 members ముందు వండినాం చికెన్ బిర్యానీ చేసినాం, కానీ హెల్ప్ తీసుకున్నాం. మమ్మీకి కూడా వచ్చు నాకు కూడా వచ్చేసి ఇద్దరం కలిసి చేస్తుండే. కానీ ఇప్పుడు ఒక్కదాన్ని వాళ్ళంతా జర పాష్ పిల్లలు కిచెన్లకు వచ్చే మొహాలు కాదని నాకు వాళ్ళని జర చూస్తే అర్థమైపోయింది వాళ్ళు ఎవరికి తెలుగు రాదు. సో
మోస్ట్లీ వాళ్ళకి అర్థం కాదు. సో కిచెన్లోకి వస్తారా అదేదని నేను అనుకున్నా. బట్ స్టిల్ చేస్తా అని చెప్పిన. పోయేసరికి ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చినారు. ఇంక నన్ను డ్రైవ్ చేసుకొని మేము పోయినాం. కయాకింగ్ అయిపోయిన తర్వాత పోయినాక జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకున్నా. ఇంకా విక్రాంత్ అన్న అని ఒక అన్న, హీస్ ఫ్రమ్ రాజస్థాన్. ఈస్ ఫ్రమ్ రాజస్థాన్. సో అన్ని ఆనియన్స్ అవన్నీ కట్ చేసి ఇచ్చిండు. దాని తర్వాత మేము ఓన్లీ బిర్యానీ కాదు, అయితే మష్రూమ్స్ దొరకలే, వర్కలలో మష్రూమ్స్ దొరకపోతే సరే పన్నీర్ సెట్ అవుతుంది అంటే తీసుకురా అన్నంటే పన్నీర్ తీసుకొచ్చిండు. ఇంకా పన్నీర్ కలిపి ఒక్కొక్కరు అందరు సుమిత అన్న, స్మిత అక్క, ఇంకిద్దరు ఆ రోజు వచ్చినారు అనమాట కొత్తగా హాస్టల్కి, వాళ్ళు కూడా హెల్ప్ చేసినారు. దాని తర్వాత నేను, రిషి అన్న, రామ్ అన్న అందరం కలిసి బిర్యానీ వేసినాం. పన్నీర్ బిర్యానీ అసలు వేరే లెవెల్. అండ్ ఇంకా మిర్చి కసాలం కూడా వేసినాను నేను. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. నేను చాలా కడుపు నిండా తిన్నా, అందరు కడుపు నిండా తిని నన్ను ఎంతో పొగిడినారంటే నా బిర్యానీ లేకుండా పర్వాలేదు, ఆ పొగడ్తలతోని వాళ్ళ ఫేస్ మీద వచ్చిన ఒక స్మైల్తో నా కడుపు నిండిపోయింది. చాలా బాగా అనిపించింది. హౌ స్వీట్ ఆఫ్ దెమ్. లిటరలీ నాకు ఒక ఫ్యామిలీ వచ్చేసింది అక్కడ వర్కలాలో అనిపించింది. ఐఎమ్ స్టిల్ ఇన్ టచ్ విత్ ఆల్ ఆఫ్ దోస్ పీపుల్. సో బిర్యానీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే నేను జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళిన. పొద్దున్న లేచి మసాజ్కి కూడా వెళ్ళిన. మసాజ్ అయితే చాలా బాగుండే. వెళ్తే మీరు చేయించుకోండి. నేను అకూర అవరా ఏమో నాకు గుర్తులేదు, దాని పేరు ఏదో ఉండే. ఇఫ్ నాకేమైనా పిక్చర్ దొరికితే నేను ఇక్కడ వేస్తా చూడండి. తర్వాత ఆ రోజు పొద్దున నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఒక కపుల్ని నాకు తెలిసి ఆ రోజు ముందు రోజేమో కాకింగ్ ముందు రోజే నేను కలిసిన. సో ఆ కపుల్ క్యూట్ ఉండే. వాళ్ళు బెంగళూరు నుంచి వచ్చినారంట. అయితే నేను ర్యాండమ్గా 1 year అయిందంట మ్యారేజ్ అయ్యి. వాళ్ళు కేరళ అంతా కవర్ చేసుకుంటూ వస్తున్నారంట. నేను అడిగినాను అనమాట, వాట్స్ యువర్ బెస్ట్ రిలేషన్షిప్ అడ్వైస్ అని అడిగితే ఆయన ఇట్లుండి లిజన్ టు వాట్ యువర్ వైఫ్ సేస్ అన్నాడు. హౌ క్యూట్ ఆఫ్ హిమ్ అనుకున్న వాళ్ళ వైఫ్ని. ఈజ్ ఈ డూయింగ్ దట్ అంటే ఎస్ అని ఒక సిగ్గుతో కూడిన స్మైల్ ఇచ్చింది. దాని తర్వాత నేను వాళ్ళకి బాయ్ చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయినా. దే వర్ హ్యావ్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ అండ్ హ్యాపీ ఫస్ట్ సోలో ట్రిప్ అని విష్ చేసినారు. సేఫ్గా ఉండేది అది అని చెప్పినారు. ఓకే అన్న. దాని తర్వాత అదే మసాజ్కి వెళ్ళిన. దాని తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళిన. గైస్ మీరు ఒకవేళ వర్కలు వెళ్తే జగన్నాథ్ టెంపుల్ పక్కా వెళ్ళండి. ఇట్స్ వెరీ 5 minutes నేను ఉన్న ప్లేస్ నుంచి నేనే సోలో డ్రైవ్ చేసుకొని పోయినా, సెల్ఫ్ డ్రైవ్ చేసుకొని బైక్ రెంటల్ తీసుకున్న దగ్గర చాలా ఎంత ప్రశాంతంగా ఉంది అంటే ఆడికి పోయిన తర్వాత ఉమెన్స్ పక్క ట్రెడిషనల్ వేర్ ఉండాలి. మెన్స్ని అయితే ఇన్నర్ కూడా వేసుకొని ఇస్తలేరు, ఒక టవల్ కట్టుకొని ధోతి కట్టుకోవాలి అని చెప్తున్నారు. సో అట్లా కేరళలో ఒక చిన్న టెంపుల్లో కూడా అలాంటి రూల్స్ ఉన్నాయన్నమాట. వీ హ్యావ్ టు బి ట్రెడిషనల్, వీ షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ రూట్స్ అన్నట్టు. అది నాకు చాలా మంచిగా అనిపించింది. కొంచెం సేపు ఉండి అక్కడ వైబ్స్ ఆ ఎనర్జీస్ అంతా తీసుకొని పాజిటివిటీగా బయటికి వచ్చిన చాలా పాజిటివ్గా వచ్చేసి కొంచెం సేపు కూర్చొని ఇంకొక ఫ్రెండ్ వచ్చింది కొత్తగా, తన సోలో ట్రిప్ అంట. సో నేను ఆమెతో కొంచెం టైం స్పెండ్ చేసి, అది మ్యూజిక్ది ఉంటుంది కదా ఒక బౌల్ ఉండి ఇట్లా, నేను అదేదో ట్రై చేసిన, రాలేదు. బట్ స్టిల్ నాకు అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. నేను అది కూడా ఒకటి కొత్తది విషయం తెలుసుకున్నా. కొంచెం సేపు వాళ్ళతో టైం స్పెండ్ చేసి వాళ్ళు ఉండి నన్ను బెదిరిస్తున్నారు. హాస్టల్ వాళ్ళు అని బెదిరిస్తున్నారు. తిరువనంతపురంలో ఏముండదు, నువ్వు మళ్ళీ వచ్చేసావు, అది 1 hour డిస్టెన్స్. ఒకవేళ నువ్వు గుడి ఒక్కటే ప్లాన్ చేసుకుంటే నువ్వు పోయి గుడి చూసేసి మళ్ళీ బ్యాక్ రా, ఏముండదు అసలు, ఇంత జాయ్ ఉండదు, ఇంత వైబ్స్ ఉండవు అక్కడ. నువ్వు అసలు ఓకుడు కావాలంటే మళ్ళీ ఇంగ్రీడియంట్స్ అని తెచ్చినాం. ఈరోజు మళ్ళీ బిర్యానీ వేసుకుందాం మేము ఇంగ్రీడియంట్స్ తీసుకొస్తాం. పోయి ఈరోజు నిన్న మష్రూమ్ దొరకలేదు, మష్రూమ్ తీసుకొస్తాం. గైజ్ ఒకవేళ నేను ఫాస్ట్గా మాట్లాడినట్టు అనిపిస్తే ఐఎమ్ సారీ, నేను ఇట్లానే మాట్లాడతా. ఎందుకంటే నేను ఫాస్ట్గా థింక్ చేస్తాను, అందుకనే నేను ఫాస్ట్గా మాట్లాడతా అనిపిస్తుంది నాకు. సో నేను ఇంతే. అయితే ఏడున్నా అయితే బిర్యానీ మళ్ళీ ఇంగ్రీడియంట్స్ తీసుకొస్తాం, మళ్ళీ బిర్యానీ వేసుకుందాం అది అనేసి అన్నారు. కాదన్న పోతా, ఒకవేళ నాకు మళ్ళీ మంచిగా అనిపిస్తే నేను మళ్ళీ వచ్చేస్తాను. 1.5 hour డిస్టెన్సే కదా, ట్రైన్స్ ఉంటాయి, క్యాబ్స్ ఉంటాయి, వచ్చేయచ్చు అన్నట్టు నేను మళ్ళీ వచ్చేస్తాను అది అనేసి. ఇంకా నేను హ్యాపీగా రిషియాతో కలిసి వెళ్ళి జర్నీ చేసుకుంటే, నేను ఒకటి చెప్పడం మర్చిపోయిన గైస్, ద ట్రాజిక్. అయితే నేను ట్రైన్లో కూర్చున్నా కదా, ఇంకొకటి వస్తుంది అంటే ఇట్లా నేను కూర్చున్నా. ట్రైన్లో ఎవరు లేరు, లిటరలీ 3-4 మెన్సే ఉండే ఏసీ కోచ్లా. ఉమెన్ ఒక్క ఆమె ఉండే. అయితే నాకు భయం ఇన్ ద సెన్స్ కొంచెం ఏంది, లిటరలీ ఒకదాన్ని ఉన్నా. ఇంకో కొంచెం సేపట్లో ఒక 1 hour 40 minutes ఏమో ఉండే. అయితే అక్కడ నా మొహం చూసి నవ్విండు, ఆడెవడో చెప్తా. అయితే మొఖం చూసి నవ్విండు. అయితే నేను తెలుగులో తెలుగు అన్నాడు. అయితే నేను కూడా నవ్వినా.
అయితే తెలుగా అంటే తెలుగు అంటే నువ్వు కూడా తెలుగా అంటే కాదు కానీ తెలుగు వచ్చా అంటే సరే నేను వచ్చి అక్కడ కూర్చోవచ్చా అన్న వాడిది పక్కకు వచ్చిండే పోయి కూర్చున్నా అయితే మాట్లాడినా ఆయన ఎవరో కాదు ఇంకా ఈ జోషిన్ ఫెల్లో కింద ఒక కామెంట్ చేశాడు ప్రతి దానికి తొక్కలో కామెంట్ చేశాడు మొన్న నేను అమెజాన్ ఫైన్స్లో వీడియో పెడితే నాప్టోల్ ఫైన్స్ చెయ్యి అని కామెంట్ చేసిండు ఇలాంటి సిల్లీ కామెంట్ చేశాడు నువ్వు చూసినావా జోషిన్ యు ఆర్ ద పర్సన్ అయితే పాపం చాలా హెల్ప్ చేసిండు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ జోషిన్ థ్యాంక్ యూ సో మచ్ ఇఫ్ యూ వుడెంట్ బీ దేర్ I don't know how it would have been turned if you weren't there with me. సో నాకు ఫ్రెండ్ అయినా దాని తర్వాత వర్కలను హాస్టల్ బుక్ చేసుకున్నట్ట లేదన్న డాడీ చూసిండు దాని తర్వాత నేను దిగిన తర్వాత పోయినా గైస్ బయటకు పోయినా నాకేమో మలయాళం వస్తలే వాళ్ళకేమో తెలుగు వస్తలే అయితే ఆటో వాళ్ళని అడిగితే హాస్టల్ అంటే ఇక్కడ హాస్టల్ ఉండవు హాస్టల్ నయ్యే అంటున్నారు హాస్టల్లో ఉండమంట వర్కర్లు నాకేమో పిచ్చి అవుతున్నా నేను ఏంది హాస్టల్లో ఉండవేంది నేనేమో అన్ని హాస్టల్ ఆప్షన్స్ చూసిన వ్లాగ్స్లో మీరు బయటికి పోగానే మీకు ఆటోస్ ఉంటాయి ఆటోస్లో మిమ్మల్ని హాస్టల్ తీసుకోవాలనగానే మిమ్మల్ని హాస్టల్కి తీసుకుపోతారని చెప్పారు వ్లాగ్స్లో వీళ్ళు మీద హాస్టల్సే ఉండవు ఇక్కడ లాడ్జ్లు ఉంటాయి అవి కూడా ఈడు ఉండవు ఆడెన్నో ఉంటాయి అని చెప్తాను ఇంకా నాకు భయం అవుతుంది అప్పటికి 5:30 ఏమో అవుతుంది కొంచెం ఈవినింగ్ చీకటి కావడానికి వస్తుంది వీళ్ళేంది ఇట్లా కొంచెం భయపడ్డా లిటరలీ అప్పుడు భయపడ్డా అప్పుడు అనిపించింది నేను అసలు ఎందుకు వచ్చినా నేను వచ్చి రాంగ్ స్టెప్ ఏమన్నా చేసినా అది ఇదని అనిపించింది దాని తర్వాత ఏంది ఇదంతా ఇప్పుడు వస్తుంది అంటే పాపం జోషి నా పక్క నుండి మాట్లాడి ఇక్కడ తీసుకెళ్ళు అక్కడ తీసుకెళ్ళు వాడు చూసి హ్యాలీప్యాడ్ అక్కడికైనా తీసుకెళ్ళు అని పాపం వాళ్ళ మమ్మీ వచ్చిందని రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాగా నా నెంబర్ తీసుకొని నాకు మళ్ళీ కాల్ చేసి ఆటో అయినతో మాట్లాడి నన్ను హ్యాలీప్యాడ్కి తీసుకో అని చెప్పి దాని తర్వాత నేను ఎక్కిన తర్వాత నేను నా లైవ్ లొకేషన్ షేర్ చేసిన మళ్ళీ నాకు మెసేజ్ చేస్తూ నేను ఓకే ఐఎమ్ అబ్జర్వింగ్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో డోంట్ వరీ నువ్వు వెళ్ళి మెసేజ్ చెయ్యి లైక్ ఐఎమ్ వరీయింగ్ నువ్వు వెళ్తావా లేదా అని దాని తర్వాత ఏమైందంటే సందులో గల్లీలు తీసుకుపోతున్నాడు ఒక్క పురుగు ఒక్క మనిషి లేదు నాకేమో భయం అవుతుంది ఈడేమైనా కిడ్నాప్ చేస్తున్నాడో ఈడికి తీసుకుపోతాడు మనుషులు లేదు ఆడనేమో సిటీ చూపెట్టారు వీడియోస్లో ఈడనేమో అంత పల్లెటూరులాగా ఉంది అంత జనాలు లేరు అది దాని దాని తర్వాత ఆడు మెసేజ్ చేస్తున్నాడు ఓకే అబ్జర్వింగ్ ఏం భయపడకు అని దాని తర్వాత ఫైనల్లీ నేను వీడియోస్లో చూసిన ప్లేస్కి నేను పోయిన తర్వాత అప్పుడు నాకు కొంచెం కూల్ అయినా ఓకే అని బట్ స్టిల్ నేను హాస్టల్ చూసుకోలేదు హాస్టల్ లేదంటున్నారు నేను దారిలో హాస్టల్స్ కనబడ్డాయి అయితే అక్కడ పోయిన తర్వాత ఫుల్ వర్షం స్టార్ట్ అయింది ఇంకా నేను పైసలు ఇచ్చి దిగిన తర్వాత వర్షం స్టార్ట్ అయింది నేను అక్కడే నిలబడ్డా ఐ డోంట్ నో వాట్ హెల్ప్ మీ బట్ దెర్ ఇస్ దిస్ గట్ ఫీలింగ్ నీకేం కాదు నువ్వు సేఫ్గానే ఉంటావు అన్న నా లోపలకి ఇన్నర్ వాయిస్ వస్తుంది బట్ స్టిల్ బయట సిచ్యువేషన్ అట్లా లేదు కాబట్టి నాకు భయమైంది దాని తర్వాత పక్కన నిలబడితే ఒక అంకుల్ ఉండేసి సైడ్ నుండి ఏదో అడిగిండు మలయాళంలో నాకు అది కూడా అర్థం కాలేదు నేను హాస్టల్ అన్నా ఫస్ట్ రైట్ అన్నాడు పోయి ఫస్ట్ రైట్ తీసుకోగానే ఈ హోప్ హాస్టల్ ఉంది లోపలికి పోయినా అక్కడ రామన్న వర్క్ వేసుకుంటున్నాడు నేను ఆయననే అనుకున్నా దాని తర్వాత అడిగితే ఆయన ఫోన్లో మాట్లాడుకుంటా 10 minutes అన్నాడు నేను కాదు ఇంకొక ఆయన వస్తాడు దాని తర్వాత ఇంకొక ఆయన వచ్చిండు జోసఫ్ అన్న ఆయన కూడా ఫ్రెండ్ అండి ఆయన అన్నాడు అనమాట పోకు బాగుంటుంది ఇక్కడనే ఉండు ఇంకొక రోజు ఉండు అని దాని తర్వాత హాస్టల్ చెక్ ఇన్ అయ్యి పే చేసి లోపలికి పోయి బంక్ బెడ్స్ ఉన్నాయి చూసుకున్నా హాస్టల్ ఎంత నీట్గా ఉంది వాష్రూమ్స్ అయితే నాకు హాస్టల్ పండుకునేది కొంచెం నీట్ ఉండాలి ఫుడ్ మంచిగా ఉండాలి వాష్రూమ్ అయితే చాలా నీట్గా ఉండాలి వాష్రూమ్ ఈజ్ ఇంపార్టెంట్ ఉండే 2-3 minutes స్నానం చేసి ఏమన్నా కానీ వాష్రూమ్ నీట్గా ఉండాలి వాష్రూమ్ మాత్రం చాలా నీట్గా ఉంది అంబియన్స్ చాలా నీట్గా ఉంది కిచెన్ అయితే ఏంటంటే చాలామంది ఏమనుకున్నారంటే నేను హాస్టల్ ఉన్నా అంటే నేను చదువుకోవడానికి పోయినా దానికి పోయినా నువ్వు ఎట్లా ఉంటే చేస్తున్నావు అట్లా కాదు సో ఆ ఉన్న హాస్టల్లో మనం యూటెన్సిల్స్ అన్నీ యూజ్ చేసుకోవచ్చు మన ఇంగ్రీడియంట్స్ తెచ్చుకొని మనము ఏదైనా చేసుకోవచ్చు అనమాట అట్లా మేము బిర్యానీ అక్కడ వాళ్ళ యూటెన్సిల్స్ యూజ్ చేసుకొని మా ఇంగ్రీడియంట్స్ తెచ్చుకొని చేసుకున్నాం సో హాస్టల్ మాత్రం చాలా బాగుంది గైస్ ఇట్లా నేను హాస్టల్కి పోయినా ఇట్లున్నా ఇది అనమాట ఇట్లా అయింది స్టార్టింగ్ ఒకటి అట్లా అయింది కానీ మిగతాది మొత్తం ఆసమ్ ఉండే మర్చిపోయినా ఇంకొకటి ఏమైందంటే మా నాగం బతుకుకి నిన్ను తిరువనంతపురంలో నైట్ అంతా గుడికి వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు అంతా షాపింగ్ చేసుకున్నా ఆ రోజు తిరిగినప్పుడు బనానా చిప్స్ జాక్ ఫ్రూట్ చిప్స్ అవన్నీ కొనుక్కొని అన్నీ మూట కట్టి నా లగేజ్ అప్పటికే నేను నీ నుంచి ఫుల్ పెట్టుకుపోయినా నా ట్రాలీలో ఇంకేం స్పేస్ లేదు అయితే నేను అదన్న ఒక కవర్ లేచి లోపలికి పెట్టిన అయితే పొద్దున ఏమైందంటే నాది 6 o'clock ట్రైన్ అయితే 5:40కి నేను స్టార్ట్ అయినా అయితే పక్కన మనుషులు ఉన్నారు హాస్టల్ లోపల రూమ్లో ఇప్పుడు లైట్స్ వేసినాక పాపం వాళ్ళకి పొద్దున ఎందుకు నిద్ర డిస్టర్బెన్స్ అని నేను లైట్ వేయకుండా నా ట్రాలీ నా ఇంకొక కవరు నా టోట్ బ్యాగ్ వేసుకొని వచ్చేసిన
వచ్చేసి ఆటో తీసుకొని స్టేషన్కి వచ్చిన. స్టేషన్ వచ్చిన తర్వాత నాకు తెలియదు గైస్ ఎందుకు నేను రిషి అన్న నెంబర్ తీసుకుని, చెప్పినది ఆర్గానిక్ ఫార్మర్ అని ఆ అన్నది నేను నెంబర్ తీసుకున్నా. వచ్చేటప్పుడే అన్న నాకు పాపం సెండ్ ఆఫ్ ఇవ్వడానికి హాస్టల్ బయటకు వచ్చి బాయ్ రా టేక్ కేర్ వెళ్ళినాక మెసేజ్ చేయాలి అన్న, నేను మీ నెంబర్ అంటే తీసుకున్న తర్వాత వెళ్ళాక మెసేజ్ చేయి అన్నాడు. తర్వాత నేను పోయిన తర్వాత నాకు ఆ కవర్ కనిపిస్తలే, వైట్ కవర్, అన్ని షాపింగ్ ఇష్టాలు పెట్టుకున్నా. అన్నకు ఫోన్ చేసిన, అన్న నన్ను వైట్ కవర్ ఉందా అక్కడ అంటే ఉందా అన్నాడు. అన్న మీకు తేవడానికి వీలవుతుందా అంటే పాపం ఆయన తీసుకొని వచ్చి నాకు ఇచ్చి మళ్ళీ వెళ్ళిండు. రిషి అన్న థ్యాంక్ యూ సో మచ్. దాని తర్వాత అదొక ట్రాజిక్ ఎక్స్పీరియన్స్ గైస్. ఇవి రెండు కూడా ఏం ట్రాజిక్ అనిపిస్తుంది. అప్పుడు ఆ సిచ్యువేషన్ ఉన్నప్పుడు కొంచెం అట్లా అనిపించినా, కానీ ఇప్పుడు మాత్రం ఇవి కూడా కాకపోతే ఇంకేం గుర్తుపెట్టుకుంటాం, ఇలాంటివే కదా గుర్తుపెట్టుకునేవి అని అనిపిస్తుంది. రేపు నా మనమరాలు అడిగితే నీ ఫస్ట్ ట్రిప్ ఎట్లా అయింది అంటే ఇంత బాగుంది అంత బాగుంది అని కాకుండా అరే ఇట్లయిందిరా అరే అట్లయిందిరా అని కూడా చెప్పాలి కదా, అలాంటి మూమెంట్స్ అనమాట ఇవి. సో ఇట్లా మొత్తం అన్నీ ఎక్స్పీరియన్స్ చేసిన అనమాట. ఒక్కోసారి ఏడవలే కానీ కొంచెం లోన్లీ ఫీల్ అయినా అంతే. ఒకటేసారి ఒక్క రోజు ఒక నైట్ కొంచెం సేపు రామని వచ్చి చిల్ చేసిండు. దాని తర్వాత అందరి కంపెనీ ఛాలెంజ్ చేసిన, అందరితో మంచిగా ఉన్నా, ఎన్నో విషయాలు నేర్చుకున్నా, కొన్ని బుక్ కలెక్షన్ పేర్లు నేర్చుకొని వచ్చిన. దాని తర్వాత నేను కూడా కొన్ని బుక్స్ సజెస్ట్ చేసిన. దాని తర్వాత ఆ ట్రైన్లో వస్తుంటే ఒక ముద్దు క్యూట్ పాప కలిసింది. పాప కూడా చాలా క్యూట్ ఉండే, అసలు డ్యాన్స్ వేస్తుంది, ఉంటుంది, తింటుంది. నేను ఎంత అలవాటు అయిపోయింది అంటే లిటరలీ వచ్చే రోజు సాయంత్రం పాప అంటే వాళ్ళు ఎక్కడనో ఎక్కినారు, తిరువనంతపురంలో ఎక్కలేదు. దాని తర్వాత ఏదో స్టేషన్లో ఎక్కి వాళ్ళు తిరుపతికి వెళ్తున్నారంట పాప పుట్టెంటుకలు తీయడానికి. సెకండ్ టైం ఎంటుకలు తీయడానికి. అయితే ఆ పాప ఎంత అలవాటు అయిపోయిందంటే నేను ఆమెకి డిన్నర్ తినిపించిన. దాని తర్వాత వాళ్ళ మమ్మీ వాటర్ తప్పిసి కూడా తాగుతలేదు, అక్క దగ్గర తాగుతూ ఉంటుంది. ఆమెకేమో తెలుగు రాదు, నాకేమో మలయాళం రాదు. కానీ ఏదో ఇంకా సాగిపోయింది జర్నీ. వాళ్ళు తిరుపతిలో దిగినారు. నైట్ నన్ను లేపినారు అన్నమాట. 12:30కి వాళ్ళు దిగినారు. లేపిన అన్న వాళ్ళ ఫాదర్ బాయ్ చెప్పిన. చాలా క్యూట్ అనిపించింది జర్నీ. ఎక్కడ కూడా ఎంత బాగా అనిపించింది అంటే రిగ్రెట్ అనిపించింది ఎందుకు ఇంత లేట్ వచ్చినా అని, కానీ ఇంకా హ్యాపీ అనిపించింది అట్లీస్ట్ ఇప్పుడన్నా వచ్చినా అని. సో అట్లా అయిందనమాట గైజ్. ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ ఫర్ మళ్ళీ చెప్తున్నా, సోలో ట్రిప్ ప్లాన్ చేయకపోయినా చేయండి. ఒకవేళ చేస్తున్నారు ఆగిపోతున్నారు అంటే ఆగిపోకండి, వెళ్ళండి. మనం ఇలాంటి సిచ్యువేషన్స్లో మన కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నేనైతే 1 వీక్ ఒక మనిషికి ఇంత చేస్తుందా, 1 వీక్ ఒక మనిషి ఇన్ని నేర్చుకోవచ్చా, ఇన్ని ఎక్స్పీరియన్స్ చేయవచ్చా, ఇంతమందిని కలవచ్చా అనే ఒక రియలైజేషన్తోనే నేను బ్యాక్ వచ్చిన. నేను చాలా నేర్చుకున్నా, నా గురించి నేను చాలా నేర్చుకున్నా, ప్రపంచంలో ఇంకా ఎక్కువ నేర్చుకున్నా. ఇది చాలా తక్కువ అయి ఉండొచ్చు, బట్ నాకు చాలా ఎక్కువ, ఎందుకంటే నేను ఇలాంటిది ముందు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు కాబట్టి. సో నాకు చాలా చాలా బాగా అనిపించింది గైజ్. మీరు కూడా తప్పకుండా మీ సోలో ట్రిప్స్ ప్లాన్ చేయండి. ఇది చెప్తా అన్నా కదా, అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి పోయినప్పుడు 2 టైమ్స్ పోయినా, 2 టైమ్స్ నా బాడీలో సేమ్ వైబ్రేషన్స్. ఎట్లా అనిపిస్తుంది అంటే నేను గుడిలో టికెట్ తీసుకొని గుడిలో అడుగు పెట్టిన క్షణం నుంచి నేను ఏదో ఎగ్జాగ్జరేట్ చేసినట్టు అనిపిస్తుంది, కానీ లిటరలీ గైస్ నాకు ఇదే ఫీలింగ్ అయింది. బాడీలో ఒక ఎనర్జీ, నాకు అది చెప్పడానికి కూడా రావట్లేదు. లోపలికి పోయిన తర్వాత ఇట్లా నడుచుకుంటూ పోతున్నాయి, నాకు ఆలోచిస్తున్నా నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. లోపలికి పోయినా దేవుడు ఇట్లా పడుకొని ఆ చెయ్యి ఇట్లా వాల్చి అది కనిపిస్తుంటే ఇక్కడ ఇంతే డిస్టెన్స్ ఇట్లనే చూసి కన్ను ఆర్పకుండా చూస్తుంటే ఆ ఎనర్జీస్ అన్నీ, ఆ పాజిటివ్ ఎనర్జీస్ ఆ బాడీలోకి వెళ్తుంటే వేరే గైజ్, వేరే ఫీలింగ్. తప్పకుండా అనంత పద్మనాభ స్వామి టెంపుల్కి మీరు వెళ్ళాలనుకుంటే వెళ్ళండి. అక్కడికి వెళ్ళినప్పుడు పక్కా వెళ్ళండి. 2 టైమ్స్ నేను అందుకనే వెళ్ళిన. చాలా 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 బాగా అనిపించింది. నా బాడీ ఒక కైండ్ ఆఫ్ ఒక రెజ్యువనేట్ అయినట్టు అనిపించింది ఆ వైబ్రేషన్స్కి. ఐ బిలీవ్ ఇన్ వైబ్రేషన్స్, ఐ బిలీవ్ ఇన్ ఎనర్జీ, ఐ బిలీవ్ ఇన్ లా ఆఫ్ అట్రాక్షన్, ఐ బిలీవ్ ఇన్ ఆల్ దోస్ పాజిటివ్ థింగ్స్ అరౌండ్ మీ. సో నాకు నిజంగా చాలా పాజిటివ్ అనిపించింది ఆ టెంపుల్. అండ్ నేను ఆ రోజు మొత్తం ఒక రౌండ్ వేసిన, మొత్తం తిరిగిన తిరువనంతపురం అంతా. అయితే ఒక ఆటో తీసుకొని 1200కి ఆటో మాట్లాడుకున్నా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. ఆయననే అన్నీ తిప్పిండు, షాపింగ్, హార్బర్, మ్యూజియం, మధ్యాహ్నం లంచ్కి ఒక ప్లేస్, దాని తర్వాత పువార్ బీచ్, ఇంకా అన్ని డిఫరెంట్ ప్లేసెస్ అనమాట. అట్లా డిఫరెంట్ ప్లేసెస్కి ఒక ఆటో తీసుకొని మొత్తం కవర్ చేసిన. ఇట్లా అనిపించింది. తిరువనంతపురం అయితే చాలా 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 బాగుంది. ఈవెన్ దో నేను తక్కువ టైం స్పెండ్ చేసినా కానీ మంచిగా అనిపించింది. అక్కడ ఇంకొక ఫ్రెండ్ కలిసిండు, ఆయననే నా శారీ వీడియో తీసిండు అనమాట. అది కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్. ఇంకొక ఫ్రెండ్ అయ్యిండు, మంచి మంచి పిక్స్ తీసిండు.
సో దిస్ ఈజ్ ఆల్ మై ఎక్స్పీరియన్స్ అబౌట్ మై ఫస్ట్ సోలో ట్రిప్. దిస్ ఈజ్ అన్ఫర్గాటబుల్. నాకైతే ప్రతి ఒక్క మూమెంట్ నాకు ఇట్లా కళ్ళకు కట్టినట్టు గుర్తుంది. అన్నీ నాకు గుర్తొస్తున్నాయి. ఇంకా తొందరగా నెక్స్ట్ ట్రిప్ ప్లాన్ చేయాలని ఉంది. బడ్జెట్ బడ్జెట్ సేవింగ్స్ చేసుకోవాలి కదా. సో సేవ్ చేసి నెక్స్ట్ ట్రిప్కి వెళ్తా. ఆ ట్రిప్ డీటెయిల్స్ కూడా షేర్ చేసుకుంటా. నేను ఏమైనా మిస్ అయినా ఏం మిస్ అవ్వలేదు. మోస్ట్లీ అన్నీ చెప్పిన అనుకుంటున్నా. మీకు ఇంకేదైనా కావాలి, ఇంకేదైనా నేను మిస్ అయినా, ఇంకేమైనా మీరు ఈ వీడియో గురించి మీరు ఏమనుకున్నారు, మీకేమనిపించింది విన్న తర్వాత, అండ్ మీరు మీ వాల్యుబుల్ టైంని నా వీడియోకి స్పెండ్ చేసినందుకు ఐఎమ్ రియలీ రియలీ గ్రేట్ఫుల్ గైస్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇలాంటి అమేజింగ్ వీడియోస్, నేను ఆ వీడియో ఈ వీడియో నేను పర్టికులర్ ఏమీ అనుకోలేదు. నాకు ఏది అనిపిస్తే నేను అది చేస్తా. ఐఎమ్ నాట్ స్టిక్కింగ్ టు వన్ థింగ్. నేను ఇదే చేస్తా, ట్రావెలింగ్ చేస్తాను కాదు. నేను వైడ్ రేంజ్ ఆఫ్ థింగ్స్ని నా లైఫ్లో ఏంటంటే నేను అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తా. నా ప్రతి ఒక్కదాన్ని టచ్ చేయాలని ఉంటుంది. అంటే అన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంటుంది. ఒక్క లైఫ్ గైజ్, ఎందుకు ఒక్కదానికి స్టిక్ అవ్వాలి, ప్రతిదీ మనం ట్రై చేయాలని నాకు ఉంటుంది. సో నేను అవన్నీ మీతో షేర్ చేసుకుంటా. సో ఐ నీడ్ యువర్ సపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు నేను ఇంకేమైనా ఇంప్రూవ్ చేయాలనుకుంటే నాకు మంచి ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఏదైనా నేను తప్పు చేసి ఉంటే మీరు నాకు చెప్పండి. ఐ వోంట్ రిపీట్ ఇట్ అగైన్. And that's all for today, and thank you so much for being there from starting to the end. And I'll be back with amazing content. Bye bye.